పీడీసీసీ బ్యాంకు సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిపై 76వ మహాజన సభలో చర్చించడం జరిగిందని పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో మహాజన సభ నిర్వహించారు. 175 సొసైటీలకు చైర్మన్లను ఎంపిక చేసిన తర్వాత బ్యాంకు 19 కోట్ల రూపాయల లాభాల బాటలో ఉందన్నారు. సొసైటీస్ లాభాల బాటలో ఉండాలంటే తప్పనిసరిగా డిపాజిట్ సేకరణ జరగాలని, ఆ దిశగా పిఎస్సిఎస్ చైర్మన్లు ముందుండాలని తెలిపారు. జిల్లాలో సొసైటీల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి చైర్పర్సన్లకు అందించడం జరిగిందని తెలిపారు. కేంద్ర సహకార బ్యాంకు ఏర్పడి 50 సంవత్సరాలు దాటి 51వ సంవత్సరంలో అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయాన్ని ఆధునీకరణ చేస్తున్నామని, జూన్ నెలాఖరులో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నామన్నారు. గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుతం పరిపాలన వ్యవస్థలో ముందుందని, ఉద్యోగుల బదిలీలు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామన్నారు. సమావేశంలో సీఈఓ పోలూరి డివి శర్మ, పిఎస్సిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. సింగనపాలెం ప్యాక్స్ 7 లక్షలు బిల్డింగ్ రేట్ చైర్మన్ గారి చేతుల మీదుగా, అలాగే ప్యాక్స్ బిఎస్సి గారు తీసుకుంటున్నారు. క్రెడిట్ నోటు, తర్వాత దర్శి ప్యాక్స్ కన్స్ట్రక్షన్ కోసం క్రెడిట్ నోట్ తీసుకుంటారు చైర్మన్ గారి చేతుల మీదుగా. కొబ్బరిపాడు 25 లక్షల రూపాయలు చైర్మన్ గారి చేతుల మీదుగా పిఎస్సి గారు. పొలం చెరువు ప్యాక్స్ కన్స్ట్రక్షన్ కోసం చైర్మన్ గారి చేతుల మీద, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము, గోడౌన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము. అందరికి నమస్కారం. ఈరోజు మా ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ 76వ మహాజన సభ సమావేశం జరిగింది. ఇప్పుడు మా ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఈ చైర్మన్లు అందరూ 175 సొసైటీల చైర్మన్లు అందరూ ఈరోజు రావడం జరిగింది. ఇందులో ఈ సంవత్సరంలో మేము మా అచీవ్మెంట్స్ అంటే మాకు మా బిజినెస్ ఏంటి, తర్వాత మా డిపాజిట్స్ ఏంటి, ఇవన్నీ చర్చించుకోవడం జరిగింది. అట్లానే ఆడిట్ దీని గురించి మాట్లాడటం జరిగింది. అట్లానే ఎవరైతే సొసైటీలు కొన్ని అంటే ఈ సంవత్సరం నుంచి మేము రినోవేషన్కి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి క్రెడిట్ నోట్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు కొంతమందికి 80 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎవరెవరికి ఏం కావాలనేది, అంటే కొంతమంది రినోవేషన్కి, కొంతమంది న్యూ బిల్డింగ్స్కి, కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి, తర్వాత వాల్ కన్స్ట్రక్షన్స్, తర్వాత టాయిలెట్స్ కానీ ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా వాళ్ళకి సోలార్ వాటికి అన్నిటికీ సహాయం చేయటం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడు ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు కూడా లాభాలంటే తెలియదు, కానీ ఈ సంవత్సరం మాత్రం మేము అంత ముందు కన్నా కూడా మంచి లాభాల బాటలో ఉన్నాం. అంటే దాదాపు 19 కోట్ల దాకా మేము ఈ సంవత్సరం లాభాలు ఆర్జించడం జరిగింది. వ్యాపారం కూడా 4,000 కోట్లు దాటింది. డిపాజిట్లు కూడా 900 కోట్లు మించి డిపాజిట్లు చేసాం. మహాజన సమావేశంలో మా చైర్మన్లందరినీ కూడా డిపాజిట్లు ఎక్కువ చేయాలి, అలానే తద్వారా లోన్లు మనమే డిపాజిట్ ఎక్కువ చేసుకొని లోన్లు తీసుకుంటే వ్యాపారం బాగుంటుందన్న ఉద్దేశంతో అందరు చైర్మన్లకి చెప్పడం జరిగింది. అట్లానే మా బ్యాంకు స్థాపించి మన ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 50 సంవత్సరాలు అయినాయి. 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. 51వ సంవత్సరం నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే, ప్రెమిసెస్ మొత్తం బాగు చేస్తున్నాం కాబట్టి ఇంకొక నెల రోజుల్లో కింద ప్రెమిసెస్ కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే మంత్ సెకండ్ వీక్ లోపు 50th ఇయర్ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాం అందరి చైర్మన్ల సహకారంతో. సో డెఫినెట్గా మేము అనుకున్న బ్యాంకు అంటే అంత ముందుకి ఇప్పుడున్న బ్యాంకు పొజిషన్కి చాలా వరకు బెటర్ అయిందని మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత అలాగే మా ట్రాన్స్ఫర్ పాలసీని మనం ట్రాన్స్ఫర్స్ చేసుకున్నాం. అట్లానే రిక్రూట్మెంట్ పాలసీ కూడా అప్లై చేసాం. అది కూడా రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే జరగబోతోంది. సో ఇవన్నీ కూడా మా మహాజన సభలో మేము చర్చించుకోవడం జరిగింది. అందరూ హ్యాపీగానే ఉన్నారు, చైర్మన్లు అందరూ కూడా. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను.